మిర్చికి గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు వైసీపీ అధినేత జగన్. గుంటూరు మిర్చి యార్డును సందర్శించిన జగన్ రైతులతో మాట్లాడారు. మిర్చికి గిట్టుబాటు ధరలు లేకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట అమ్మితే కూలి ధర కూడా రావటం లేదని, కనీస మద్దతు ధర లేకుంటే తమ పరిస్థితి దారుణంగా ఉంటుందని జగన్ ముందు తమ సమస్యలు ఏకరువు పెట్టారు. ప్రస్తుతం క్వింటాల్కు 3,000 రూపాయలు వస్తున్నాయని, అది గిట్టుబాటు కాదన్నారు రైతులు. ధర రాకుంటే పంటను రోడ్డుపై వేయటం తప్ప మరో మార్గం లేదని విన్నవించుకున్నారు. మార్కెట్ యార్డులో దళారులు కుమ్మక్కయ్యారని జగన్ దృష్టికి తీసుకువచ్చారు. నకిలీ విత్తనాలతో పంట దిగుబడి బాగా తగ్గిపోయిందని మిర్చి రైతులు జగన్కు తెలిపారు. నుంచి నిన్న 5,000 వేపిస్తామన్నారు. ఈ రోజు అసలు మార్కెటింగ్ అసలు ఆ తేజాలు అడిగిన వాళ్ళే లేరు. నాటిత్తనం అయితే 2,500 నుంచి 3,000 లోపు అమ్ముతున్నాయి. ఎన్ని రోజుల నుంచి ఇక్కడే ఉన్నాం? ఇంకా ఇవాటికి 4 రోజుల నుంచి ఇక్కడే ఉన్నా. నేను 4 రోజుల నుంచి ఇక్కడే ఉన్నా. అసలు అమ్ముకోలేకపోతా ఉన్నాం. అసలు 5,000 రావడం లేదు. 5,000 లోపే ఉంది కానీ 5,000 అటువైపు పోవడంలా. 5,000 కూడా నడవదు అంటున్నారు కొట్లోళ్ళు. 5,000 నడవడం లేదు అంటున్నారు. నాటు వెరైటీ అయితే 2,500 3,000. పోయిన సంవత్సరం కన్నా 60% రేట్లు పడిపోయింది. దీని గురించి ఒక్క నిమిషం కూడా ఎవరు మాట్లాడలేదన్నా. మొన్న వారం రోజుల కిందట ప్రతిపాటి పుల్లారావు గారు కొంతమంది వచ్చి యార్డ్లో మీలాగానే చూశారు. వాళ్ళు వచ్చిపోయిన దగ్గర నుంచి ఇంకో 1,500 దగ్గర నుంచి 2,000 రూపాయలు రేటు పడిపోయింది. రేటు తగ్గింది. మార్కెట్ ద్వారా మిరపకాయలు